ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏంటిది? ఇది నీదే హారమే. గడికి ఇప్పుడే తీసినావు, దాంతో ఏం పని? మా దోస్తు గారికి పైసలు అర్జెంట్ అవసరం ఉన్నాయట, ఇద్దామంటే పైసలు లేవు. ఈ హారం బ్యాంకులో పెట్టి మనకి పైసలు ఇద్దామని చూస్తానా. ఏంది హారం బ్యాంకులో పెడతావా? నా హారాన్ని బ్యాంకులో పెట్టి గాలకు పైసలు ఇచ్చుడేంది? సప్న, వాడు నా దగ్గర ఫ్రెండే, ఎన్నోసార్లు నన్ను పైసలు అడిగిండు, అప్పుడు ఇయ్యలే. ఇప్పుడు ఇయ్యకుంటే వాడు ఫీల్ అవుతాడే. మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడని ఇంట్లో బంగారం తీసుకుపోతావా? ఆయన అంతగానో బాధపడితే మాట సహాయం చేయి. సరిపోకపోతే నేనన్నా పైసలు చూసి ఆయన పేరు మీద కాగితం పెట్టి తీసుకొచ్చి ఇయ్యి. అంతేగాని ఇంట్లో బంగారం తీసుకుపోవడేంది? ఇట్లా ఇంకెన్ని చేస్తావు? నేనేం చేసిందే? ఏం చేయలేదా నువ్వు? మన పెళ్లిలా మా తమ్ముడు మెడల చైన్ వేసిండు, చేతికి బ్రేస్లెట్ పెట్టిండు, ఉంగరం పెట్టిండు, ఏమో అన్ని. ఓ ఫ్రెండ్ కాకపోతే వచ్చిందని చైన్ తీసేత్తివి, ఇంకో ఫ్రెండ్ బాధపడతానని ఉంగరం తీసేత్తివి, ఇంకోసారి కానీ బ్రేస్లెట్ తీసేత్తివి. ఇప్పుడు ఇది పట్టుకపోతాను. ఇట్లా ఇంకెన్ని పట్టుకపోతావు? బయట దోస్తులకు ఉన్న విలువ ఇంట్లో పెళ్ళానికి లేదా? నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నా, ఎవ్వరు కాపద వచ్చినా ఆదుకుంటా. ఇప్పుడు నువ్వు వచ్చి ఎప్పుడు నాకు అవసరం లేదు. నిన్నమో నచ్చిందని నువ్వు చెప్తే నేనేంటనా? నాకు దోస్తుగాలే ముఖ్యం. ఆహా, దోస్తుగాలే ముఖ్యమా? ఇంట్లో పెళ్ళానికే విలువ పెళ్ళెందుకు వేసుకున్నావు మరి? ఏందే మాటలు బాగా జారుతున్నావు? జారకపోతే ఏం చేయమంటావు? అసలు నువ్వు చేసేది ఒకటైనా మంచిగా ఉండదా? ఓసారి దోస్తుగాలని పోతావు, ఓసారి బయట పోతావు. ఇంటికి ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. ఇంట్లో నేను ఒకసారి దచ్చినాడైతే గుర్తుందా? నన్నెవరు చూసుకోవాలి మరి? అంటే నేను బట్టే తిరుగుతానా? జాబ్ చేస్తలేనా? అబ్బో జాబు అందరు తెలుసు. జాబ్ చేసేది తక్కువ, దోస్తుగాలతో తిరిగేది ఎక్కువ. నీ గురించి ఎవరు తెలియదు. ఏందే బా ఎక్కువ చేస్తాను? ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు తాగుడేనాయే. ఇంకేదైనా జాసుందా? ఇంట్లో ఏమున్నది, ఏం లేదు, ఏం తింటాను, ఏం చస్తాను, ఏది లేదు. చూడే సప్న, నేను చేసే పనే తిరిగేది. తాగుతా, తిరుగుతా, వస్తా, పోతా. ఇంట్లోకి ఏదైనా తక్కువైతున్నా చెప్పు, తీసుకొచ్చి పెడతా. అంతేగాని అనవసరమైన విషయాలలో తలదూర్చి నా కోపం తెప్పియకు. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఇంట్లో పెళ్ళాని కంటే బయట ఎక్కువ అని నాకు మస్తు అర్థమైంది. ఉర్రకు, నాకు బ్యాంకు టైం అవుతుంది, ఇది నాకు చాలా అవసరం. నీకు టైమే కానీ ఏమన్నా కానీ అది బావగారు పెట్టింది, ఇచ్చేయి. నీకు దండం పెడతా, అది బయటికి పోతే రాదు. బంగారం ఇచ్చిపో. అర్థమైతలేదా? గులకపోతే ఏం చేయాలి? మంది అందరూ పొలాలు దులుకొని నాట్లు వేసుకున్నారు, మనదేమో ఈయనేమో అంటే ఇంకా గులుగుతున్నావు అంటారు. అలం అందుకొని చంపితే అవ్వగారింటి గురు కాలే ఏమనుకుంటానవే? వాళ్ళకేమో బావి ఉండే, కరెంట్ ఉండే, తొందరగా నాటేసుకున్నారు. మనకేముందే? మనకు కరెంటా బాయా? మనకు కాలు వస్తేనే నీళ్ళాయే. నీకు తెలియదు ఏముందే? అయినా నిన్న మొన్న నేను అట్టుకున్నట్టు ఇంట్లో వన్నానే. నిన్న మొన్న 4 గుంజ ఓలే, ఒళ్ళు చేయక ఓలే, అన్ని చూసుకుంటే ఇట్లా మాట్లాడుతున్నావేందే? అబ్బా మా అయ్యేసవుతి ఆ గడ్డంతా వీకి వీకి నా చేతిలో పొక్కులు వస్తాయి. నేను వీక, నువ్వే వీక్కో. అరే ఆగే, వాన కొట్టి మెత్తైనా వస్తుంది గడాకి వీకే. తర్వాత కూడలతో కోసుకుంటేనే మెత్తగట్టే నువ్వే వీక్కో. నేను వీక, నేను పోతాను. అరే అరే ఆగే, ఇది అంటే ఆగదు కదా. దీనికి ఈపు ములముల అంటుంది కానీ అయినా ఆ గుడిసె కాడికి పోయి ఏం చేస్తుంది? ఆగే.
ఓ పోరియా ఆగే గడ్డి దోమలు పాడు కానీ కుట్టి కుట్టి చంపుతాను అవ్వా ఏమైంది ఏమెగుతా ఉందని ఇక్కడ వచ్చి కూర్చున్నది ఆయనతో వీక్తే రేపు నీళ్ళు పెట్టి దున్నిద్దాం కదా ఏం దున్నిచ్చుడో ఏమో ఆ గడ్డి విత్తే ఇగో చూడు చేతులు అన్ని ఎట్లా పొక్కులు వచ్చినాయో ఇంకా దానికి తోడు ఇగో దోమలు అన్ని గుట్టి పాడైతున్నాయి అవునా బావాని నువ్వు వచ్చింది మట్టి పనికి పొలం పనికి నువ్వు ఈ చీర కట్టుకొచ్చినవి ఏంది తెల్ల చీర బురదలు ఎట్లుంటుంది తెలుగు ఉందా ఏమన్నా మాయదా నేనేమన్నా తెలివి లేక కట్టుకున్నా ఏంది 4-5 రోజుల నుంచి ముసురేనా ఆ ముసురుకి చీరలు ఏడండినాయి అందుకే ఇగో సప్నక్కది ఒకటి ఉండే కట్టుకున్నా ఇది మా అక్క చీర నానే నువ్వు గింత మంచిగా కనబడుతున్నావంటే నాకేందో అనుమానం కొట్టిందే అంటే నా చీరలు కట్టుకుంటే నేను అందంగా ఉండనా మీ అక్క చీర కట్టుకుంటే నేను అందంగా ఉండనా ఆగో నీకున్న ఏంటిదే అన్ని చీకిపోయిన చీరలా అని నువ్వు కొన్నాయి కదా చీకిపోయినట్టు కాకపోతే ఇంకెట్లుంటాయి చాలది మామ మాట్లాడిన అక్క అంటే యాదికి వచ్చింది మొన్న ఆకాశ్ పండగ రాలేదు ఫోన్ చేయక 2-3 రోజులే నేనేమో 3-4 రోజులు పని మీద పడి మర్చిపోయినా ఎట్లున్నదో ఏమో భవాని ఇంకా ఫోన్ వస్తాను ఇంటి బండి మీద తీసుకురా ఎవరే ఎవరో నువ్వే చూడు అక్క ఫోన్ చేస్తాందే అక్కకు హౌస్ బాగుంది 100 ఏళ్ళు బతుకుతుంది సరే గాని ఎత్తి మాట్లాడు అక్క అరే తమ్ముడు మంచిగున్నారా ఏమైంది అరే తమ్ముడు మంచిగున్నారా ఎందుకు ఏడుతానదే ఏమైంది చెప్పే అక్క ఎందుకు ఏడుతాను ఏడుతుందా ఏమైంది మాట్లాడు అక్క చెప్పే ఆది కత్తే ఈడికి వచ్చి 2 రోజులు ఉండిపోతూ రాయే ఎందుకు ఏడుతాను అంతగాను మంచిగున్నామే వేడదకే అక్క నువ్వు ఏడిసేసరికి గుండె జల్లు అన్నది ఏమైందో ఏమో అని ఏం కాలేదురా సరే మరి నేను ఉంటున్నా సరే ఏమైందట ఏమో ఆదికి వచ్చిన మాట ఎప్పుడు గలగల మాట్లాడే అక్క అట్లా ఏడ్చుకుంటే ఫోన్ చేసిందంటే నా మనసు మంచిది అనిపించలేదు ఎట్లా నువ్వు మందు పత్రాలు తెచ్చడానికి పోతా అన్నావు కదా రేపు అట్లనే పోయి అక్కని చూసా నీకు కూడా కొంచెం మనసు నిమ్మదం సరేనే పోయేస్తా చూసినావా నేను ఆడికెళ్ళి ఇడికి వచ్చిందే నయమైంది లేకపోతే సప్నక్క ఫోన్ చేసేది మనకు తెలుసునా నిజమేనే నువ్వు అన్నది నీకు రాకుంటే అక్క ఫోన్ చేసేది తెలియకపో వచ్చిందే నయమైంది సరే పోదాంపా ఆయనతో గడ్డి వీకేసి పోదాం సరే పోదాంపా కొంచెం అయితే అయిపోతుంది పా నీకేది నువ్వు గట్లే చెప్తావు దా అరే తమ్ముడు మంచిగా ఉన్నవారా అక్క మంచిగా ఉన్నానే నువ్వు మంచిగా ఉన్నావా అని ఏమైంది ఏడుతున్నావు ఏమైంది ఏం లేదురా నిన్ను చూసినాక ఎందుకో దుఃఖం వచ్చింది ఇంట్లో కూడా ఇంట్లోకి పోడు కాదే ఇప్పుడు కూర్చో కారు ఇంటికానే ఉంది బావలేడా అని బావకు కారు ఒక్కటే ఉందారా బండి లేదా ఏడదిరిగా వేయండు ఏమైంది ఏడుస్తున్నావు ఏమని చెప్పాలరా బావ చెప్పిన మాట అసలుకే ఇంటలేడు ఏమైనా దోస్తులు అనుకుంటూ తిరుగుతాడు ఓ రోజు దోస్తుకు ఆపద వచ్చిందని చైన్ తీసుకుపోయి ఇచ్చిండు ఇంకో రోజు ఆపద వచ్చిందని బ్రేస్లెట్ తీసుకుపోయాడు మొన్న నా నెక్లెస్ తీసుకొని వేయండు ఇట్లా ఎందుకు చేస్తాను పోయిన వస్తువు వస్తలేదు ఇంటికి ఇది తీసుకుపోకు అని చెప్పిన నన్ను కొట్టి దొబ్బేసి పోయిండురా
ఎప్పుడు చూసినా ఆయన సుఖం ఆయనదేరా తమ్ముడు. ఏ ఒక్కనాడన్నా నువ్వు తిన్నావా లేదా అని నోటితో అడిగిందే లేదురా. అత్తడు తింటాడు చప్పుడెక్కమంటాడు, రోజు తాగుడే. నేనేమని చెప్పుకోవాలరా ఈ మాటలు నీతోటి? బావట్ల ఎత్తంటే నాతో అయితలేదురా. అరే తమ్ముడు, నువ్వు ఒకసారి బావతోటి మాట్లాడి చెప్తావారా? నాకు ఇట్లా తిరగటోడు కదనే, అవన్నీ కామన్. అవన్నీ పట్టించుకుంటే నువ్వు ఎందుకు ఏడుతానవే? అవన్నీ పట్టించుకోకు, నేను మాట్లాడుతుంది. కామనంటే ఎట్లరా తమ్ముడు? పెళ్లి కాక ముందు గట్ట నడిచింది, ఎప్పుడు గట్లనే ఉంటా అంటే నడుతుందారా? పెళ్లి కాక ముందుకు ఒకటి రెండింటికి ఇంటికి వస్తుంది. ఇప్పుడు నేనంటే ఒకదాన్ని ఉన్నా కదా, ఇప్పుడు కదా ఒకటి రెండింటికి వస్తే నేను ఇట్లుంటారా? ఎప్పుడు దోస్తులే కావాలరా. వారికి ఆపద వచ్చిందని పోతాడు, వీడు పార్టీ చేసుకుంటాడని పోతాడు. తాగుడు తినుడు తిరుగుడు ఇవే సోపతులరా. నేనంటే ఒకదాన్ని ఉన్నాని ఆయనకి ఎప్పుడు గుర్తుకు రాదురా తమ్ముడు. ఇగత్తడు అగత్తడు అని చూసుకుంటా అంటే నిద్ర పోతారా? ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా నాకు తెలియదురా. అరే ఒక్కొక్కసారి ఇంటికి కూడా వస్తలేదురా. ఇక నేనేం మాట్లాడద్దంటే మాట్లాడకుండా ఎట్లుంటారా? ఇవన్నీ చూసుకుంటున్నాడు, నాతో అయితలేదురా తమ్ముడు. చిన్నప్పటి నుంచి పైసలలో మెదలిన అలవాటు కదనే అక్క. ఉన్నట్టుండి మారమంటే ఎవరు మారుతారు? నేను బావతోడు మాట్లాడతా, నువ్వు ఏడవకు. ఎంత దగ్గరకు వస్తారైనా ఇంట్లో అంత ఊసి పెడతారా తమ్ముడు? నేను ఇది కరెక్ట్ కాదని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడా? ఇంకా నేనేం చెయ్యాలరా? ఎప్పుడు వచ్చావురా బొమ్మది? ఏందే మీ తమ్ముని బయటనే కూర్చున్నట్టు మాట్లాడుతున్నావు? మా ఇంట్లో వారి దారా ఆడు ఇప్పుడే వచ్చిండు, కూర్చున్నా నిన్నే. దా సరేపా. రారా తమ్ముడు కూర్చో, నేను ఏం పని తెచ్చినావురా మధు? 2-3 రోజులల్లా నాటేసి ఉంది బావా. మందు బత్తాలు తీసుకోవాలని వచ్చిన. ఇక ఇడిదాకా వచ్చిన కదా, అక్కను చూసిపోదామని వచ్చిన. అవును కానీ నువ్వు ఎటో పోయేస్తేనేమైంది బావా? ఎటువైనా నేనారా? మా దోస్తు గాడు ఫ్లాట్ కొన్నాడు, వానికి పైసలు అడ్జస్ట్మెంట్ కాకుంటే సిడి చేసేస్తానా. అవునే బావా, వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఇది కూడా ఎందుకే బావా? నీ పని ఏందో నువ్వు చూసుకోక వాళ్ళ మధ్యలో పోవడం. అరే తమ్ముడు, నువ్వు బావతో మాట్లాడుకుంటుండు, నేను పోయి 2 కోడిగుడ్లు తీసుకొస్తా, కూర అంటా. సరే. ఏంద్రో వాడు నా చిన్నప్పటి నుండి దోస్తాను, వానికి ఏదైనా నేనే చూసుకుంటా. నువ్వేంద్ర గిట్లా మాట్లాడుతున్నావు? వాడు పరాయోడారా? అది కాదు బావా, అన్ని రోజులు మన అయితే ఆనే. మనుషులు ఎప్పుడు ఎట్లా మారుతారో అర్థమైతే లేదు. అందరు నా ఊళ్ళని మధ్యలో పోతున్నావు, ఎప్పుడు దెబ్బకొచ్చేది తెలియదు బావా. కొంచెం జాగ్రత్త ఉండు అని చెప్తున్నా అంతే. నాకేం దెబ్బకత్తది? నాకేమవుతుందిరా? నాకేమన్నా పైసా తక్కువనా? గసంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. మీ అక్కేంద్ర కోడిగుడ్లగా నటేవేంది ఇంకా రాలే? అత్త తీ బావా, ఎగిరితేమేం లేదు, నిమ్మలంగా పోతా. సరేది, ఇంకా ఏంటి ముచ్చట్లు? చెల్లేట మంచిగా ఉన్నారా? మంచుకున్నాను బావా. ఎన్ని ఎకరాలు ఎత్తాను నాటు ఇట్లా? ప్రస్తుతానికి మన సొంత భూములు ఎత్తాను బావా. ఇంకో 2 ఎకరాలు కౌలుకు పట్టిన, అది ఇంకో 10 రోజులు అలా ఎత్తా. మళ్ళీ చెప్తున్నాను కోపని రాకే, అందరినీ గుడ్డిగా నమ్మకం. అరే నీకేమన్నా పిసనారా? మళ్ళా గట్నే మాట్లాడతావు? ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటే, నేను అన్నీ చూసుకుంటా, నువ్వేం ఎక్కువ ఆలోచించకు. నేనేమన్నా బావా, కోపం తగ్గించుకో సరేనా? నేను ఎట్లున్నాను అందరు నాకు చెప్పేటోళ్ళు. ముందు దాన్ని అనాలి, మీ అక్కని అనాలరా? సరే ఎటు పోతాను? చిన్న పని ఉన్నది, పోయేస్తా. అగో తమ్ముడే వచ్చే తిన్నక వదుతి. అరే
వాడు తినిపోయేటోడేనా నేనుండి ఏం చేయండి నేను పోయేస్తా పనులు అరే ఎటు పోతున్నావు? నాకు బయట పనున్నది పోతానా ఎప్పుడు బయట పనులేనా? ఇక ఇంట్లో పట్టించుకునేది లేదా? నేనేం పట్టించుకోలే నీకేం తక్కువ చేసినా ఏం తక్కువ చేయలేదా? ఎప్పుడు బయటికి పోతాన్నా బయట పనున్నది నేను చేసేదే బయట పనులు అని అంటావు కానీ ఏనాడన్నా నువ్వు చేసే పని నాకు చెప్పినవా? నేను ఇది చేస్తాననే ఇది పోతాననే అని ఒక్కనాడన్నా చెప్పినవా? నీకేం చెప్పేది నీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్పావు? ఇంకెవరికి చెప్తావు? నేను నీ భార్యను కాదా ఇంట్లో మనిషిని కాదా? నాకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తావు? నీకు ఏ ముచ్చడి చెప్పాలో ఏ ముచ్చడి చెప్పద్దో నాకు అన్ని తెలుసు. అయినా నేను చేసే ప్రతి పనిని చెప్పాల్సిన రూల్ ఏముందే? చెప్పకు, ఏది చెప్పకు. నువ్వు తినేది చెప్పకు, తిరిగేది చెప్పకు, ఏది చెప్పకు. కానీ ఇంటికి సంబంధించిన ముచ్చటైతే నాకు చెప్పాలి కదా. ఏంటిదే అది? ఇంటి కాగితాలు ఊగబెట్టి పైసలు తెచ్చిన ముచ్చట నాకు చెప్పినవా? ఏడ ఊగబెట్టినవా అవి? ఓహో తెలిసిపోయిందా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్దాం అనుకున్నానే. అయినా ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఏంది? అందరినీ గుడ్డిగా నమ్ముకుంటా పోతాను. అసలు ఏం చేద్దాం అనుకుంటాను? మన సంసారం ఎటు పోతాంది? ఇల్లు ఏడి పోదు ఈయనే ఉంటది. అయినా ఇల్లు కాదాలు కుదరబెట్టినట్టు నీకెవడు చెప్పిండే? మళ్ళీ చెప్తానా తెలుసుకోవాలా నేను? ఎన్నడన్నా చెప్పినవా? నువ్వు ఏం చేసినా అర్థం చేసుకుంటుంటారా నేను? నేను చేసే పనులు మంచియే ముంచేటి కాదు. ఓ పిస పిస అవుతుంది. నీ పని చూసుకోపో. ఇట్లా చేస్తానవానే అన్నాడు మా తమ్ముని పిలిపించి బాంతోడు చెప్పిన. ఏంది? మీ తమ్ముని పిలిపించింది నువ్వా? నేనే. నేను ఏడ్చి చెప్తే వినకపోతుంది, బాధపడకుండా చెప్తే వినకపోతుంది, కోపంగా చెప్పినా వినకపోతుంది. నాకు ఎట్టి వశపడక వాళ్ళు పిలిపించి బాంతోడు చెప్పించిన. అయినా కూడా నువ్వు మాట్లాడలేకపోతుంది. వాడు చెప్తారన్నా ఇంటవేమో అనుకుంటే నువ్వు రోజు రోజుకు ఇంకా మీద మిరిపోతున్నావు. అనుకున్నానే. ఆ రోజు మీ తమ్ముడు ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నా. బంగారం కోసం నువ్వు లొల్లి పెట్టుకున్నావు కదా, దాని గురించి వచ్చింది అనుకున్నా. వాడు బంగారం గురించి చెప్పడానికి రాలేదు. నీ హద్దులో నువ్వు జాగ్రత్తగా ఉండు బావా అని చెప్పడానికి వచ్చిండు. వాడెవడే నాకు చెప్పడానికి? వాడెంత వాడి బతికెంత? నా ఇంటికి వచ్చి నాకే చెప్తాడా? చెప్పకపోతే ఏంటి? నువ్వు రాజానికి రాజువా, దేశానికి మంత్రివా? నేను బాధపడుకుంటుంటే వాడు ఎట్లా చూసుకుంటుంటాడు? ఏందేమో రాజు మంత్రి అని మాట మాట్లాడుతాడు. వాడిని నిన్ను కలిపి కొడతా. ఎందుకు కొడతావు నువ్వు? ఏందే బాగా ఎక్కువ మాట్లాడతాను? మాట్లాడకపోతే ఏంటి? నొప్పరాలు ఎత్తే సాగు కొడతా. ఏ ఎక్కువ మాట్లాడకు. నేను గిట్టనే ఉంటా, గిట్టనే తిరుగుతా, గిట్టనే చేస్తా. నీకుండా ఉంటే తొళ్ళు లేకుంటే పో. నాకెదురు మాట్లాడితే నాలుగే ఈరుతా. రమ్మని నీ తమ్ముని రమ్మని. వాని మెడలు నీ మెడలు ఇరిచి కుప్ప పెడతా. ఏమిడికి గిచ్చి కట్లా కూర్చున్నావు? లోపల ఛార్జింగ్ పెట్టిన లైట్ ఉంది, తెచ్చి పెడితే ఏంటి? తెచ్చుకోపో. ఇవరకు దర్శించిన అంటే నువ్వు నాకు పని చెప్తావు. అబ్బో నీకైతే పెళ్లి బాగా నొత్తంది. వాన వాడి నీళ్ళని ఎట్లా వచ్చలేవు చూడు. నీళ్ళకి నేనేం చేయాలి? ఉడుచుకోపో. మా ఉడుచుకుంటా, లేకపోతే నువ్వు ఉడతావని ఆశనా నాకు? నేను ఉడవల్లానే? నన్ను ఉడమంటావా? ఉడితే తప్పైంది. చేసుకున్న వాళ్ళందరూ సరిపోతారా? నేను ఉడవని నాగే అంటున్నావు. అబ్బో పక్కనే బరువు అవుతాను నీకు. ఆగో కరెంట్ వచ్చిందే. ఊడ్చిగా చా పెట్టుకురాపు. మా పెడతా నీ కడుపుకే ఎత్తిపోతాను. ఉడ్చరా కాగవా? కొంచెం చిక్కగా పెట్టు.
భవాని భవాని ఏమైంది? ఇంట్లో రాత్రి కూడా వచ్చిపోయిందట. ఏమైందక్క? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి పడితే కొట్టిండు. నేను ఎంత చెప్పినా రాత్రి ఇంత వర్షంలో నువ్వెట్లా వచ్చినవే? అసలు ఎందుకు కొట్టిండే బావా? నువ్వు అత్త అంటే అన్న అర్థం లేదా? అన్నకు నీకేదైనా లొల్లైతే తమ్మునికి ఫోన్ చేస్తే అయిపో కదా, వచ్చి తీసుకొచ్చు కదా. తమ్ముడు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎక్కడుంది? ఇంటికాయలు తీసుకుపోయి ఎక్కడో కుదబెట్టిండట ఎవరి కోసమో. అది నాకు తెలిసి అడిగితే నా ఇల్లు నా ఇష్టం నువ్వేంది అడిగేదని నన్ను ఎటు పడితే కొట్టిండురా. అరే తమ్ముడు అన్నాడు, నువ్వు ఇంటికి వచ్చి అడిగిన ముచ్చట కూడా మనసులో పెట్టుకొని నీ తమ్ముడు నన్ను అడుగుతాడా అని ఎటు పడితే మాట్లాడిండ్రా. నీ తమ్ముడు ఎంత, నీ బతుకులు ఎంత అని ఎట్లా పడితే తీసేసినట్టు మాట్లాడిండ్రా. అసలు మనిషి దగ్గర నేను ఎట్లుండాలరా? ఏ విలువ లేని దగ్గర నేను ఎందుకురా ఉండు? వేడవాకే అక్క, ఉండని ఎన్ని రోజులు ఉంటాడో ఉండని. ఆయన వచ్చినాడే మాట్లాడేది, రాడా? నేను చదువుకోనా నిన్ను? ఏడవకే భవన్ లోపల తీసుకో. రత్న వీడికి వచ్చి వారం రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటావే? రావా ఇంటికి? నువ్వు తిరుగుళ్ళు బంద్ చేసి బండిని పట్టించుకోడు ఆపి నన్ను పట్టించుకున్నట్టయితే ఇంటికి వస్తా. నేను చేసే పనులు తిరిగేటి మళ్ళీ మానేయమంటే ఎట్లా మానేస్తావి? ఇవాళ కొత్తగా చేస్తానా? నువ్వు మీ అమ్మగారింటికి వచ్చి ఎవరి బాగా చెప్తావే? నడు చక్క వెళ్ళినాడు. నేను రాను 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 నీ పనులకు హద్దు లేకుండా పోతాంది. నువ్వు చేసే పనులు చేయక మానవు, అవి నేను అడగక మానా, నువ్వు నన్ను కొట్టక మానవు. నేను ఆ దెబ్బలు తినలేను. కోపం వచ్చినట్టు మాట్లాడినావు, ఒక దెబ్బ కొట్ట అయితే ఏంది? అయితే ఏంది ఏంది బావా? దాన్ని ఇచ్చి లగ్గం చేసి కొట్టడానికేనా? ఏయ్ నీకేంద్రా, నీతో మాట్లాడతానా? నేను దాంతో మాట్లాడతానా? దా నడు. ఇడు బావా, అది ఏడికి రాదు. నన్ను కాదని ఏడికి తోలుకోవరు లేదు. నువ్వు లోపలికి పోయే. ఏడికిరా పోయేది? నేను మనిషి లెక్క కనబడతలేనా? నేనంటే విలువలేదా? విలువ లేదని నేను అంటలేను, అది అన్నట్టు ఉండి చూపెట్టు, అప్పుడు నేనే తోలుకొస్తా. నీ తమ్ముడు నాకు ఎదురు మాట్లాడడానికి కారణం నువ్వేనే. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. నడు. ఆగు బావా, తోలుకోవాలి మళ్ళీ కొట్టదానికా? నువ్వేమన్నా నన్ను ఆపడానికి? అది నా పిల్లం, నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా. చేసుకుంటే అది చెప్పినట్టు నేను ఫస్ట్. నేను ఎడికి రాను, నేను ఇన్నే ఉంటా. ఏయ్ నువ్వు నడు చక్కగా. రాదు బావా. నువ్వేంద్రా మధ్యలో తను? నువ్వెవరివి? నువ్వెవరివి? మనిషి పశువురా నువ్వు? చెప్తే అర్థం చేసుకోవా? నువ్వు మనిషి ఇంకేమన్నా? పక్కకే సలాకున్నది, కట్టున్నది, దానికి ఏమన్నా అయితే మనిషికి ఆవేశం గింతగలవా? చిన్నప్పటి నుంచి నా మీద ఎప్పుడు చెయ్యలే. నన్ను గన్నోళ్ళు కూడా నన్ను ఒక్క దెబ్బ కొట్టలే. అలాంటిది నీ తమ్ముడు నా మీద చెయ్యేసాడు. నాకు విలువలేని కాడా నేనుండా. రా నడు. నేను రాను. నేను కావాలంటే నాతోటి రా. నేను రానంటానే కదా. రాకుంటే నేను కట్టిన పుస్తలి. నువ్వేకే అక్క, ఏం చెప్తాడో చూద్దాం. ఏం చేస్తానారా? చూడు ఏం చేస్తానో నేను చూపిస్తా చూడు. ఏయ్ నడు. ఆగు.
గంత మాట అన్నాక నువ్వేం చేయలేవు. కొద్ది రోజులు పోతే కోపం చల్లారినాక పోయి మాట్లాడచ్చు. ఇప్పుడు పోకు. అరే తమ్ముడు, ఏయ్ నువ్వు అత్తవరావా? ఇక్కడ కొడుతుండే